విష్ణు పురాణంలో సృష్టి కథ. విష్ణు పురాణం ప్రకారం సృష్టి రహస్యం ఎంతో గంభీరమైనది, ఆధ్యాత్మికమైనది. ఈ కథలో విశ్వం ఎలా ఉద్భవించింది, జీవం ఎలా ప్రారంభమైంది అనే ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. సృష్టికి ముందు ఎక్కడా భూమి లేదు, ఆకాశం లేదు, సూర్యుడు లేదు, చంద్రుడు లేదు. అంతా అంధకారమే. ఆ సమయంలో పరమాత్మ స్వరూపమైన విష్ణువు మాత్రమే అనంత శక్తితో, అనంత రూపంతో యోగనిద్రలో ఉన్నాడు. ప్రళయం తర్వాత విశ్వం మొత్తం నీటితో నిండిపోయింది. ఈ జలాల్లో విష్ణువు ఆదిశేషునిపై శయనించి ఉన్నాడు. ఈ స్థితిని యోగనిద్ర అంటారు. విష్ణువు నాభి నుండి ఒక కమలం పుట్టింది. ఆ పద్మంలో బ్రహ్మ జన్మించాడు. బ్రహ్ముడు మొదట తాను ఎక్కడ ఉన్నాడో తెలియక ఆశ్చర్యపోయాడు. తపస్సు చేసి విష్ణుని అనుగ్రహంతో సృష్టి కార్యాన్ని ప్రారంభించాడు. బ్రహ్ముడు మొదట పంచభూతాలను సృష్టించాడు. భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం. తర్వాత కాలం, దిక్కులు, దేవతలు, ఋషులు, పితృదేవతలు, మనుషులు మొదలైన వారిని సృష్టించాడు. బ్రహ్మ స్వయంభువ మనువును సృష్టించాడు. అతని భార్య శతరూప. వీరి ద్వారా మనుష్యజాతి విస్తరించింది. ప్రతి మన్వంతరంలో ఒక మనువు పాలన చేస్తాడు. సృష్టి 4 విధాలుగా జరిగింది. అండజ గుడ్డులో పుట్టేవి, జరాయుజ గర్భంలో పుట్టేవి, స్వేదజ చెమట ద్వారా పుట్టేవి, ఉద్భిజ భూమి నుండి మొలిచేవి. ఈ విధంగా సకల జీవరాశులు ఉద్భవించాయి. విష్ణు పురాణం ప్రకారం సృష్టి ఒక చక్రంలా ఉంటుంది. సృష్టి, ఉత్పత్తి, స్థితి, పాలన, లయం, ప్రళయం. ప్రళయం వచ్చినప్పుడు సమస్తం మళ్ళీ విష్ణునిలో లీనమవుతుంది. తర్వాత మళ్ళీ కొత్త సృష్టి ప్రారంభమవుతుంది.